ఉద్యోగులు తమ సమస్యల కోసం జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో తమ కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం కూడా నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. వారంలో కమిటీ అని చర్చించి దానికి సంబంధించిన ఇష్యూ పైన కూడా చర్చిస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో 1 వీక్ దాటడం జరిగింది. మరి ఈ చర్చలు ఏ విధంగా సాగుతున్నాయన్న దానిపైన టీఎన్జిఓకి సంబంధించి కావచ్చు, అలాగే జేఏసీ చైర్మన్ కావచ్చు, అలాగే టీఎన్జిఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు ఉన్నారు. జగదీశ్వర్ గారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, కమిటీ వేశారు, ఎక్కడి వరకు వచ్చింది, ఏమైనా అప్డేట్ ఉందా? నవీన్ మిట్టల్ గారి కమిటీ ఐఎస్ కమిటీ వేసిండ్రు. దాదాపు 3-4 సార్లు చర్చించాం. మేము అనుకున్నాం 50 డిమాండ్లే అనుకున్నాం, కానీ మా ఉద్యోగులు చాలా మంది ఇంకా డిపార్ట్మెంట్లో ఇలా దాదాపు ఇంకొక 100 డిమాండ్లు కూడా వచ్చినాయి. అవన్నీ గుట్టలాగా ఉన్నాయి. దాదాపు అన్ని సమస్యలు డిస్కస్ చేసిన, ఇప్పటికీ 5-6 సార్లు చేసినాం. దాదాపు కంప్లీట్ అవుతుంది. ఈరోజు మన కమిటీకి, ఇంకా అలాగే మంత్రుల కమిటీకి సబ్ కమిటీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. చాలా సమస్యలు ఇలా అలా వచ్చినాయి. దాదాపు ఆర్థికపరమైన రికమెండ్ చేశారు, ఆర్థికేతర సమస్యలు, మా ఉద్యోగుల సమస్యలు, అలాగే అసోసియేషన్ సమస్యలు, చాలా సమస్యలు అలా దాదాపు కంప్లీట్ అయిపోతుంది. అలాగే చాలా చోట్ల కూడా జిల్లాలు రావడం జరిగింది. ఉద్యోగులు లేవు, చాలా మట్టుకు కూడా ఉద్యోగుల్లో ప్రెషర్ ఎక్కువైతుందంటే 2-3 చేయాల్సిన పనిని ఒకరు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా ఆలోచన చేస్తున్నారు? కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు అధిక ఆఫీసులు అయితే కలెక్టర్ ఆఫీసులు ఏర్పడ్డాయి. క్యాడర్ స్ట్రెంత్ అయితే గదే ఉన్నది. ఉన్న ఒక జిల్లా క్యాడర్ స్ట్రెంత్ 4 జిల్లాలకు ఇలా ఇవ్వడం వల్ల ఇబ్బందికరంగా అవుతుంది. మనం గతంలో కూడా క్యాడర్ స్ట్రెంత్ పెంచాలని, ఇప్పుడు కూడా క్యాడర్ స్ట్రెంత్ కూడా పెంచమని ప్రభుత్వాన్ని చెప్పినాం. అది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకా చాలా వాస్తవానికి ఇలా అడ్మినిస్ట్రేషన్లో స్కీములు ఎక్కువైనాయి. ఇలా మా పంచాయత్ సెక్రటరీ అయినా, హాస్టల్ వెల్ఫేర్ అయినా చాలా ఇబ్బంది పడతారు. వాస్తవానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందన ఉన్నది. వాస్తవానికి చూస్తున్నాం. ఈ ఎన్నో దాదాపు పంచాయత్ సెక్రటరీలో కూడా బిల్స్ పడ్డాయని తెలుస్తుంది. దాదాపు అవి కూడా క్లియర్ అవుతాయి. ప్రభుత్వంలో మాకున్న ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా ఉండి మన ముఖ్యమంత్రి గారికి సమస్యలు తెలియజేస్తే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇంతకుముందు ఆ ప్రాక్టీస్ లేకుండే, ఇప్పుడు ఆ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. ఇలా ముఖ్యమంత్రి గారే వాళ్ళ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ వాళ్ళందరూ పరిష్కరిద్దాం. మన ఉద్యోగులు ఇలా వాస్తవానికి వీళ్ళకి రాయితీలు కావు, వాళ్ళకి ఇచ్చే బకాయిలు మరి ఎట్లా చేసుకున్నాం, ఏ ప్రియారిటీ చేసుకుందామని మనం చాలాసార్లు అడిగినాం. ఇలా హెల్త్ కార్డు కూడా వాస్తవానికి హెల్త్ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ కార్డు గతంలో దాన్ని కొంచెం ఎక్సైజ్ చేసినాం, దాన్ని కూడా మళ్ళీ ఎక్సైజ్ చేయాలనుకున్నాం. అప్పుడు జీవో 186 తీసుకొచ్చారు. దాన్ని కూడా కొంచెం మార్పు చేర్పు చేసుకుని త్వరలోనే ఈహెచ్ఎస్ కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఆర్థికంగా పరిస్థితి బాగలేదని చెప్పేసి సీఎం గారికి చెప్పడం జరిగింది. మీరు కూడా చూసారు, ఎందుకంటే మా దగ్గర లేదు అని చెప్పినప్పుడు. కానీ గతంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి, పరిస్థితి మాకు సపోర్ట్ చేయండి అన్నారు, అప్పుడు సపోర్ట్ చేశారు. మరి మీకెందుకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వెనుకడి చేస్తారు? వాస్తవానికి ఇలా అందరికి అదే పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న ఒక మాట, ఇలా పాలకపక్షం ఒక మాట చెప్పడం, ఎన్నికలప్పుడు కొన్ని అన్నిటికన్నా అమలు కానీ కూడా చాలా చెప్పడం, అది పరిపాటి అయిపోయింది. మన వాస్తవానికి విజ్ఞానులు అందరూ మాట్లాడుకోవాల్సింది ఏదైతే ఎవరిది. ఉద్యోగుల జీతభత్యాలు అయితే మ్యాండేటరీ, అది దాన్ని ఏ దల్లా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి సంవత్సరంలో కూడా మా బడ్జెట్లో పెడతాం. 10 డిసెంబర్లో ఎంత దీని బడ్జెట్ ఎంత ఉంటుంది, దాని నెంబర్ స్టేట్మెంట్ అని ఉంటుంది. పోయే ఉద్యోగులది కూడా చేస్తారు. దీన్ని ఎప్పుడెప్పుడు ఇచ్చుకుంటూ పోవాలి. కానీ గతంలో ఉన్న పాలకుల పుణ్యమా, మరి ఇప్పుడున్న పాలకుల పుణ్యం, దాన్ని ఆపుకుంటూ వచ్చి అలా 10,000 కోట్ల అప్పును తీసుకొచ్చారు. ఇది అట్నే పోతుంటే నెలకు దాదాపు 500 కోట్లు అప్పు అయి తర్వాత తీర్చని భారంగా ఇలా ప్రభుత్వానికి ఏర్పడుతుంది. నేను ఒకటే అంటున్నాను, మంత్రులనైనా ముఖ్యమంత్రి గారినైనా, మీరు అధికారులుగా, మేము ఉద్యోగులుగా మేము అందరం ఉన్నాం, మాతో కోఆర్డినేషన్ చేయండి. కోఆర్డినేషన్ చేసి వాటి ఎట్లా చేస్తే బాగుంటుంది. మేము అందుకే అన్నాం, చీఫ్ సెక్రటరీ గారు గతంలో ఒక ప్రాక్టీస్ ఉండేది. మాకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మాకు అందరూ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడే సంస్కృతి ఉండేది. జిల్లా కలెక్టర్లు మాట్లాడారు. ఇది అలా మాట్లాడే పరిస్థితి లేదు. చాలామంది ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం అధికారులను వాళ్ళే నిర్ణయించుకుంటారు. అధికారులు నిర్ణయించుకుని వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. వాస్తవానికి రివ్యూ అని చెప్పేసి ఎప్పుడు రివ్యూలు అవుతున్నాయి, ఎప్పుడు మంత్రులు తిరిగినట్టే తిరుగుతున్నారు. అలా ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేదు, ఆ అధికారులు పనిచేసే పరిస్థితి లేదు. దీన్ని అడుగుదామంటే ఎవరు వినే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు నెలకోసారి పోయి రివ్యూ చేస్తే బాగుంటుంది. కానీ
5 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తే మీరు రివ్యూ చేయడం వల్ల అక్కడ ఉన్న అధికారులు ఉన్న వల్ల అధికారుల తర్వాత ఇంకా చిన్న కింద అధికారులు ఉద్యోగులు అందరు ఇబ్బందికరంగా ఉండి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది. ఇలా ఫోటో కాల్లో కూడా ఇక చిన్న స్టేట్ అయిపోయింది. మన మంత్రులు ప్రతి జిల్లాకు దాదాపు తిరుగుతున్నారు, ఏదో ఒక మంత్రి వస్తుండ్రు. అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కూడా ఇబ్బంది అవుతుంది. ఊగా ప్రోటోకాల్ పాటించే వాళ్ళు అసలు వాళ్ళు ప్రజల దగ్గరికి పోలేని పరిస్థితి. ఇలా మండల ఆఫీస్లో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక తహసీల్దార్కు వాస్తవానికి ప్రోటోకాల్ అది చూడటానికి ఇక్కడ వీళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రభుత్వం గ్రహించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలు ముందు తీసుకొని ఇలా ప్రభుత్వం నెంబర్ 1 స్థితికి తీసుకొచ్చేదానికి మా ఉద్యోగుల పాత్రనే ఉంటుంది. అలాగే ఉద్యోగులు రిటైర్మెంట్ డే లాస్ట్ సందర్భంలో వాళ్ళను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే వాళ్ళు సంబంధించి చాలా రోజులుగా తిరగాల్సి వస్తుంది. అసలు కొన్ని సందర్భాలలో వాళ్ళు రాని సందర్భాలు కూడా అంటే చనిపోయే సందర్భాలు కూడా కనబడుతుంది. దీనిపైన 100% నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, ఒక 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వంలో కూడా 3 ఇయర్లు పెండింగ్ ఉన్నాయి. అప్పుడైతేనేమో వాళ్ళు 3 సంవత్సరాలు తప్పించుకున్నారు, ఏజ్ లిమిట్ నుంచి 3 సంవత్సరాలు తప్పించుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఇలా రిటైర్ కావడం జరుగుతుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులు జీతపత్యాలని ఇలా తడిసి మోపడవుతుంది. ఈ ప్రభుత్వాలు తీరని ఏదైతుంది చాలా అన్యాయం. ఎందుకంటే ఆ ఉద్యోగులుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళు దాచిపెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏదో నాకు పిల్లలకు ఏదైనా చదువుల కొరకో లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుని కొడుకు వ్యాపారానికో బిడ్డ పెళ్లికో ఇల్లు కట్టుకుందామనో లేకపోతే ఆయన మెడికల్ది వాస్తవానికి ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే ఉద్యోగి ఒక ఆపరేషన్ చేయాలని లక్ష ఖర్చు అవుతుంది. నేను రిటైర్ అయినాక వచ్చిన డబ్బులతో నేను రిటైర్మెంట్ డబ్బులతో నేను ఆపరేషన్ చేసుకుంటా అంటారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళని ఆపడం వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మాకైతే రోజు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మాకు ఫోన్ చేసి ఉంటే ఈ టోకెన్లు అంటే ఇది అలా మాకు అసలు నేను ఉద్యోగ సంఘ నాయకుల టోకెన్లు ప్రభుత్వం చెప్పడానికి ఇలా నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాస్తవానికి ప్రభుత్వాన్ని కూడా ఒకటే అంటున్నాం, మీరు గతంలో లేకుండా మీరు టోకెన్ల సిస్టమ్ లేకుండా ఈక్యూబే సిస్టమ్ను తీసేసి అప్పుడైతే పొద్దున మేము జీపీఎఫ్ ఏమన్నా అప్లికేషన్ పెట్టుకుంటే సాయంత్రం వరకు డబ్బులు వచ్చేటి మా బ్యాంకులో డ్రా చేసుకునేది అట్లున్నాయి. ఆ స్థితికి తీసుకురావండి. ఇలా ఆ పక్షమా ఈ పక్షమా కాదు, అన్ని పక్షాలు ఏం చేస్తుంది, మేము ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, ఫస్ట్ రోజే జీతాలు ఇస్తున్నాం, గొప్ప చెప్పుకునే రోజులు వచ్చినాయి. మరి తర్వాత ఇంకేం చెప్పుకుంటారు నాకు అర్థమవుతుంది. గతంలో ఇటువంటి స్థితి లేదు, మాకు జీతం గురించి ఆలోచించే స్థితి లేదు. ఇలా మాకు చాలా మంది ఉద్యోగులు అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇలా ఏదైనా మనం ధనిక రాష్ట్రమైనా వేరే స్టేట్ వాళ్ళైనా మనం వేరే దేశ వాళ్ళకు చూడాలంటే జీతభత్యాలు తప్పనిసరి ఇవ్వాలి. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం చూసుకుంటే నెంబర్ 1గా మారుతుంది. అలాగే టీఎన్యూఎస్ జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగులకు సంబంధించి 1 వీక్ అని చెప్పడం జరిగింది. సో కాలయాపన జరుగుతుంది, దీనిపైన కూడా మాట్లాడే ప్రయత్నం. సో చెప్పండి, 1 వీక్ నవీన్ మిట్టల్ కమిటీ 1 వీక్ లో చర్చించాలని చెప్పడం జరిగింది. సో ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా పోతే ఉద్యోగుల్లో ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారా? వాస్తవానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నవీన్ మిట్టల్ కమిటీ వేసిన తర్వాత ఆ రోజు రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో వారు దాదాపు 60 సమస్యలు వారికి ఇవ్వడం జరిగింది. అయితే వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారం లోపటినే అవన్నీ కూడా తెప్పించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. కాకపోతే సంబంధిత హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా సమాచారం పంపించారు. ప్రతి అంశం పైన డిఫరెంట్ హెచ్ఓడీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆడికెళ్ళి సమాచారం తెప్పించుకుంటున్నారు. మేము కూడా ఈ వారం రోజుల్లో నాకు తెలిసి 3-4 సార్లు కలవడం జరిగింది. వారికి కూడా ఏమైనా డౌట్లు ఉంటే మాకు పిలిపించి అడుగుతున్నారు, మేము కూడా సూచన చేస్తున్నాం. సంతృప్తిగానైతే ఉంది. అయితే కింద కూడా ఒక విధమైన టెన్షన్ కూడా ఉంది ఉద్యోగులకు, ఒక విధమైన సంతోషం కూడా ఉంది. టెన్షన్ ఎందుకు ఉంది అంటే ఇంతకుముందు కమిటీలు వేసిండ్రు, గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు. సంతోషం ఎందుకు ఉంది అంటే మొన్న రాష్ట్ర జేఏసీ మళ్ళీ ఒకసారి ఉద్యమం అవుతుంది అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పోయిందో దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కారానికి రావాల్సిందే అని చెప్పి ఆలోచన చేసి కమిటీ వేస్తే ఆ కమిటీ పాజిటివ్గా రిపోర్ట్ ఇవ్వకపోతుందా, మాకు న్యాయం జరగకపోతుందా అన్న సంతోషంలో ఉంది. కాబట్టి ఉద్యోగులను ఖచ్చితంగా తెలంగాణ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారి నాయకత్వంలో అందరితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతాం. రెగ్యులర్గా ఈ రోజు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మరియు మా తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ సమస్యలు కూడా వచ్చినాయి. అవి కూడా జోడించి రేపు నవీన్ మిట్టల్ గారిని కలిసి అవి కూడా ఇస్తున్నాం. కాకపోతే వేరే ఉద్యోగ సంఘాల కంటే వేరే చిన్న ఉద్యోగ సంఘాలు కానీ వేరే వాళ్ళకు కూడా ఆశలు పెరిగినాయి. వాళ్ళు కూడా నవీన్ మిట్టల్ గారిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు.
దాంట్లో కొద్దిగా టైం ఇబ్బందికరంగా ఉంది. అయినా వారు కూడా గౌరవించి అన్ని కూడా స్వీకరిస్తున్నారు కాబట్టి మేమైతే ఆశతో ఉన్నాం. 3-4 డేస్ కంప్లీట్ అయితే ప్రక్రియ. సో ఒక చర్చలు జరుగుతున్నాయి, మరొక మీరు కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది. అది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందా లేకపోతే ఏమైనా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు? ఇంతకుముందు కూడా చెప్పినాం, మేము పోస్ట్పోన్ చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలేదు. సంతృప్తిగా పరస్పర సహకారం, పరస్పర గౌరవంతో ఉండాలన్నదే మా ఆలోచన. మేము ఆ రోజు కూడా చెప్పినాం, కొన్ని పత్రికలు రాసినాయి, మళ్ళీ ఒకసారి సమరమే, మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు, ఆ రోజు మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అంటే మేము ఎక్కడ కూడా అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రభుత్వ ఇది ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది రాష్ట్ర జేఏసీ కానీ తెలంగాణ ఎన్జిఓల ఆశయం కాదు. మేము కూడా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగిగా, ఒక తెలంగాణ బిడ్డగా ప్రజల భాగ్యస్వామ్యంతోనే ప్రభుత్వ ఉద్యోగులు నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సామరస్యంగా సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దాన్ని ఎక్కడ కూడా క్యాన్సల్ అన్నది చేయలేదు. ఒకవేళ అట్లాంటిది వస్తే ఖచ్చితంగా మీకు చెప్తాం. మనకు సమస్య పరిష్కారానికి వస్తుంది అవుతుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ జేఏసీ సమావేశం, జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో జరిగి సమావేశంలో తీసుకునే నిర్ణయం కూడా మీ దగ్గరనే చెప్తున్నాం. కానీ కొన్ని పత్రికలు వీళ్ళు చల్లబడ్డారు, వీళ్ళు ఉడుకుబడ్డారు, అవన్నీ బట్టబాస్ మాటలు అవి నమ్మద్దు. ఉద్యోగులకు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్, రాష్ట్ర జేఏసీ కార్యవర్గం, తెలంగాణ ఎన్జిఓలో చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా వారి సమస్యలు పన్నంగా పెట్టి ఇంతకుముందు చేసిన నాయకులు కొంత పైరవీలకు తావించుకొని ఎట్లయితే నూట మంది పోసిందో అట్లాంటిది ఏది కూడా జరగబోదు. 100% సమస్యలు పరిష్కారం కావాల్సింది. అలాగే ఉద్యోగులు ఉద్యమాలు చేసేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అదే ప్రతిపక్షాలన్నిటి కూడా కలుపుకొని పోతాయి. సో ఇందులో భాగంగానే మీ సీనియర్స్ ఎవరైతే ఉండడం జరిగిందో ఒక కోఆర్డినేషన్ కమిటీని పెట్టడం జరిగింది. వీళ్ళందరితో కలుసుకొనే మీరు వెళ్తున్నారా లేకపోతే వేరే సపరేట్? కోఆర్డినేషన్ కమిటీ పెట్టిందని మేము కూడా పేపర్లో, టీవీలో కూడా చూసాం. తెలంగాణ జేఏసీ ఎన్నడూ కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత గట్టి చేసి ఎప్పుడు కూడా లేదు. గత 60 సంవత్సరాల మీరు కూడా చరిత్ర చూడండి. 2006 సంఘాలు, మళ్ళీ ఇంకొక 20 సంఘాలు సభ్యత్వం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు దాన్ని ఆపిండు. కాబట్టి నిజాయితీ పరంగా రాజకీయాలు చేయకుండా ఉద్యోగుల పక్షాన నిలబడితే హర్షిస్తాం. తెలంగాణ ఎన్జిఓల భవనం, ఉద్యమకారుల భవనం, ఉద్యమకారుల ఆశయాలు, ఉద్యమకారుల ఆత్మలు కూడా ఈయన తిరుగుతుంటాయి. ఇది చాలా పుణ్యభూమి, జన్మభూమి. దీడ జరిగిన ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు కూడా ఈడికెళ్ళే ఎన్నో తీర్మానాలు చేసి ఉద్యమ నాయకులందరూ కూడా ఈడికెళ్ళే బయటకు వచ్చింది. ఈడికెళ్ళే స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పించాం. కాబట్టి ఒకవేళ మా ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్, తెలంగాణ ఎన్జిఓస్ అధ్యక్షుని కల్పించి మీ నిజాయితీపైన సమస్యలకు మేము కూడా బాసట నిలుస్తామంటే వారిని గౌరవిస్తాం 100%. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం, రాజకీయాలకు అతీతంగా చేయండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు అట్లాంటి సమయం ఆసన్నం కాలేదు. ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఈ సమస్యలది ఏదైతే మాట చర్చ నడుస్తుందో దాని ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా రేపు జరిగే పర్యవసానాలన్నీ మీకు కళ్ళ ముంగట్నే ఉంటాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అందరినీ కలుపుకున్నామో రేపు అవసరం అంటే అందరితో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అప్పుడున్న సిచ్యువేషన్ లో ట్రాప్ చేశారని చెప్పేసి, ఎందుకంటే కొద్ది మందినే వారికి సంబంధించి ఇష్యూ కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కింది స్థాయిలో చూసుకున్నట్టయితే ఉద్యోగులందరూ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. అంటే మళ్ళీ అదే జరుగుతుందా అనేది, దాన్ని కాకుండా ఉండే విధంగా మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? అట్లా జరగొద్దనే కదా ట్రాన్స్పరెంట్ గా ఎవరు వచ్చినా మేము ఇంటర్వ్యూలకు ఏది ఉన్నా ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట. ఈ రోజు నేను మీ ముంగట ఏదన్నా మాట్లాడితే రేపు మళ్ళీ నేను సెక్రటరీలో దొరికితే మీరు అడుగుతారా, అరే నేను ఇట్లా చెప్పిన ఈ రోజు. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇంత టెక్నాలజీ లేదు. ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఎవరు కూడా అబద్ధాలు మాట్లాడే అవకాశం లేదు. అప్పుడు ఉన్నోళ్ళు ఏం చేసింది అన్నది మీ కళ్ళ ముంగట ఉంది, ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా మీ కళ్ళ ముంగట ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరవీరులకు ఇచ్చిన మాట వారి సాక్షిగా ఉద్యోగుల ఆలోచనల మేరకు, ఉద్యోగుల ఆశయాల మేరకు, ఉద్యోగుల అభినందనల మేరకు, ఉద్యోగులు పిడికిలు బిగిస్తున్న మేరకు వారి సమస్యల పరిష్కారం కోసమే నాయకత్వం పనిచేస్తుంది. కానీ ఎక్కడ కూడా సొంత పైరవీలకు తావు లేదు. నేను మీ ద్వారా కూడా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ మీరు మమ్మల్ని ఎవరైనా మా మధ్యలోనే ఉండి మీరు సొంత పైరవీలకు తావు ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు అది నేనైనా కావచ్చు గుణపాఠం చెప్పేది గన్ షాట్ గా గ్యారంటీగా అది రేపు జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఉద్యమ నాయకులు కూడా అట్లాంటి రెండు వైఖరి, ఇటు ఈ మాట అటు ఆ మాట నడవదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గౌరవించుకోవాలి,
ఇటు ప్రభుత్వ ఉద్యోగులను ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటేనే రేపు ఈ సీట్లో కూర్చుంటే దాని గౌరవం ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మొత్తంగా ఉద్యోగుల శ్రేయస్సు కోసం పాటుపడతామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నవీన్ మిట్టల్ కమిటీ కూడా అందరితో చర్చించడం జరుగుతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లతో చర్చించాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని. అలాగే దీనిపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన కూడా మేమందరం కూడా సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. అలాగే ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగానైతే ఉద్యోగ సంఘాల నేతల మీద నమ్మకం ఉందో దాన్ని కూడా కింది స్థాయి వరకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాము. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం, ఎక్కడైనా సమస్య ఉంటే మాత్రం నేరుగా తమకు తెలియజేయాలని కూడా టీఎన్యూ నేతలు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీ, హైదరాబాద్.